హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంటికి దూరంగా ఉండటం వల్ల నాకు పచ్చడి తినాలనిపించింది. సో మార్కెట్కి వెళ్ళి చూస్తే ఉసిరికాయలు ఉన్నాయి. సో ఉసిరికాయ పచ్చడి పట్టే దారుణాన్ని కొడిగడదాం. దీనికోసం నేను ఒక 6 గ్లాసుల వరకు వచ్చినంత ఉసిరికాయలు తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ ఆఫ్ కారం తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ ఆఫ్ ఉప్పు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు తీసుకున్నాను, సరిపడినంత ఆవపిండి తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతిపొడి తీసుకున్నాను. సో ఈ పొడి పదార్థాలన్నీ కూడా నేను ఒక పక్కన కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను కూడా నేను పరపరా తీసేసి పక్కన పెట్టుకున్నాను. తీసినప్పుడు నాకు చేయి కూడా చాలా రెడ్గా అయిపోయిందండి. సో ఈ పచ్చి వెల్లుల్లిపాయలని కూడా మనం పొడి పదార్థాల్లో కలిపి ఉంచుకున్న తర్వాత ఏం చేయాలంటే ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఏం చేయాలంటే చాలా సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దానికి ఏం చేయాలంటే ఎండుమిర్చి, ఆవాలు వేసి దాన్ని తాలింపు వేసుకొని ఒక చిటికెడు మీద కొంచెం ఎక్కువ ఇంగువ కూడా దానిలో వేసి మనము తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా కూడా చల్లబారిపోవాలన్నమాట. చల్లబారిన తర్వాతే మనం తీసుకెళ్ళి ఆ పొడి పదార్థాల్లో కలపాలి. మీన్వైల్ మనం ఏం చేయాలంటే ఒక చింతపండుని తీసుకొని ఆ చింతపండు బాగా గుజ్జు తీసి అందులో ఉన్న నీరంతా ఇంకిపోయినంత వరకు కూడా మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ లాస్ట్లో ఏం చేస్తామంటే ఆయిల్ మనకి గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్, ఉసిరికాయలు, తాలింపు వీటన్నిటిని కూడా పొడి పదార్థాల్లో వేసి మనం బాగా కలబెట్టేసుకొని మనము ఈ చింతపండు గుజ్జును కూడా అందులోనే వేసి బాగా కలబెట్టేసుకోవాలి. మనం ఈ పచ్చడి కలుపుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఉసిరికాయలు ములిగి ఉండాలి ఆయిల్లో. ఎప్పుడైతే ఉసిరికాయలు కానీ పైకి తేలుతూ ఉన్నాయో మనకి ఉసిరికాయలు బూజు పట్టేస్తాయి. సో మనం ఎప్పుడు కూడా ఏ పచ్చడి పట్టినా కూడా ఉసిరికాయలు ములిగి ఉండాలి. అంతేనండి. 3 days పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కంటైనర్లోకి మార్చుకోవాలి. ఉసిరికాయ పచ్చడి రెడీ.